అందరికీ నమస్కారం అండి. మీడియా మిత్రులకి థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడికి వచ్చారు. కొంచెం లాస్ట్ మినిట్ అటు ఇటు ప్లాన్ అయినా సరే వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ మాట్లాడను. కరెక్ట్‌గా మీట్ ద మ్యాడ్ గ్యాంగ్ అని ఫస్ట్ పార్ట్‌కి వంశీ అన్న మమ్మల్ని అందరిని ఒకసారి ఒక ప్రెస్ మీట్‌లో ఫార్మల్‌గా ఇలా ఇంట్రడ్యూస్ చేద్దామని ఒకటి చేసాం. అది ఇక్కడే చేసాం. అప్పుడు ఒకటే మాట అన్నాను. టీజర్ చూసారు ఎంత మ్యాడ్‌గా ఉండిపోతుందో దానికి డబల్ సినిమా ఉండిపోతుంది. ఇది జస్ట్ 1%. మేము ఎంత చెప్పినా సరే హైప్ తక్కువే. ఇంకా చాలా ఎక్కువ హైప్ ఉంది సినిమాకి. అండ్ లాస్ట్ టైం వంశీ అన్న నవ్వకపోతే టికెట్ డబ్బులు ఇస్తా ఉన్నారు. ఈసారి నేను అనేస్తున్నా. ఆయన మాటలని అనుకోండి. ఆ టికెట్ డబ్బులకి డబల్ ఇస్తాడు ఆయన. నేను కాదు, ఆయన ఇస్తాడు. ఆయన ఇస్తాడు. ఇది గ్యారంటీ. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ వచ్చినందుకు. ఎక్కువ మాట్లాడుతూ మనం డైరెక్ట్గా సక్సెస్ మీట్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, గుడ్ ఈవినింగ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ నాకు ఇట్లాంటిది ఉండదని చెప్పి తీసుకొచ్చినారు ఇక్కడికి. లాస్ట్కి మైక్ ఇచ్చినారు. బట్ యా, నెక్స్ట్ మంత్ 29th అందరు థియేటర్స్కి వచ్చి చూడండి. టీజర్ చూపించినారు, మేబీ ట్రైలర్ చూపిస్తారట దీని తర్వాత. అది చూసి మీరు థ్యాంక్ యూ. ఏంటి మీరు మరి ఇంత సిన్సియర్ స్టూడెంట్? గుడ్ ఈవినింగ్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అందరు ఇక్కడికి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మ్యాడ్ 1కి మామూలు రెస్పాన్స్ రాలేదు. చాలా భయంకరమైన చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మాకు. ఈసారి మ్యాడ్ 2 దానికి మించి ఉంటుంది. అందరు చెప్తున్నారని కాదు, తప్పకుండా ఈసారి అయితే అసలు సీట్లో కూర్చోడం అనేది ఉండదు. సో దాంతోపాటు చాలా దగ్గరలో మాట్లాడాలండి. మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం మాట్లాడడం. సో ముందు మాట్లాడతాం. థ్యాంక్ యూ సో మచ్. అయ్యయ్యో, అందరు ఇంత 1లో మీ క్యారెక్టర్కి ఒక పర్టికులర్ ఇంటెన్స్ ఉంది. సో దీంట్లో మీరు ఎంతవరకు ఎంటర్టైనర్గా ఉండబోతున్నారు? అండ్ ఈసారి డీడీని ఆడుకోబోతున్నారా, లేదు అంటే ఇంకైనా స్పెషల్గా మీకంటూ ఒక స్పెషల్ రోల్ అయినా ఉందా? డెఫినెట్లీ ఉంటుందండి. కానీ లాస్ట్ టైంలో లాగా మొత్తం ఓన్లీ అమ్మాయిల సైడే కాకుండా ఈసారి నేను కూడా కొంచెం కామెడీ చేస్తున్నాను కదా. చేస్తాను కదా, కామెడీ అయిందంట. సో ఐ హోప్ మనోజ్ అన్న క్యారెక్టర్కి మళ్ళీ అదే ఇంపార్టెన్స్ ఉండి అలానే ఆదరణ వస్తుందని నేను నమ్ముతున్నాను. ఈసారి ఎవరితో ఆడుకుంటారు అన్నదన్న క్వశ్చన్. ఎస్, ఈసారి జనాలతో ఆడుకుంటాను.